ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, మరియు హాస్టల్ మాస్టర్స్ కు, ఉన్నత లోక వాసులకు, హిమాలయ పరమ గురువులకు, ఈ యొక్క భూమిని పర్యవేక్షిస్తున్నటువంటి పరమ గురువు అయినటువంటి మహావతార్ బాబాజీ గారికి, మరియు ఎందరెందరో కాంతి కార్యకర్తలకు, ఈ యొక్క జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరకు, పరోక్షంగా మన యొక్క సామూహిక చైతన్య శక్తితో అనుసంధానం అవుతున్నటువంటి అందరి ధ్యానులకు కూడా మనందరం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క సమయాన మనం మనకున్నటువంటి జ్ఞాన పరిధిలో సజ్జన సాంగత్యం చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అందరికీ కూడా వెల్కమ్. ముందుగా ఒక 3.5 minutes అందరం కూడా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఎక్కడ వాళ్ళు అక్కడే హ్యాపీగా కూర్చునేసి దేని గురించి ఆలోచించవద్దు. కళ్ళజోడు పక్కన పెట్టేసేయండి, ఫోన్ సైలెంట్ లో పెట్టేసేయండి, మైండ్ ఆఫ్ చేసేసి హాయిగా ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, కింద కూర్చున్న వాళ్ళు చక్కగా బాచుబట్టలు వేసుకొని, ఉదయం మనం లేచినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మన శరీరం ఎంతగానో మనకి సహకరిస్తూ ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు గడించడానికి ఈ యొక్క శరీరము శక్తిని తీసుకుంటూ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది మాస్టర్స్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి నిర్మాణానికి మనం సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని ఇస్తూ హాయిగా శరీరంలో ఎక్కడా ఒత్తిడి లేకుండా అలా కూర్చుందాం మాస్టర్స్. దేని గురించి ఆలోచన వద్దు, మనం చేయబోయే ధ్యానం గురించి కూడా వద్దు. కేవలం అలా సహజమైనటువంటి స్థితిలో హాయిగా ఒక అద్భుతమైనటువంటి ప్రేమతత్వంతో, మిత్రత్వంతో మనం మన యొక్క శరీరాన్ని గమనిస్తూ అలా హ్యాపీగా ఉండిపోదాం మాస్టర్స్. దేనికి తొందర అవసరం లేదు, దేని గురించి విశ్లేషణ అస్సలు అవసరం లేదు. ఈ యొక్క 3.5 minutes కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛలో విహరిద్దాం మాస్టర్స్.
ఆఖరి 5 సెకండ్స్ మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చిన్న చిన్నగా చేతులను తీస్తూ 2 అరచేతులను మన యొక్క కళ్ళ మీద పెట్టుకొని అలా ఒక 10 సెకండ్స్ ఉంచుకొని చిన్నగా అరచేతులను చూస్తూ బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. వెళ్ళిపోకండి ధ్యానంలోకి అందరూ అలవాటుగా చిన్నగా బయటకు వచ్చేసేయండి. ఓకే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ మనస్సు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమికంగాను మరియు ఫైనల్గా అంటే లాస్ట్కి కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన టాపిక్ మనసే, తుది లాస్ట్కి అర్థం చేసుకోవాల్సిన టాపిక్ కూడా మనసు అనేదే ఉంటుంది మాస్టర్స్. ఫస్ట్లో మనకు అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనకు కనపడే రీతిలో మనసు అనేది తెలుస్తుంది పుస్తకాలు చదివినప్పుడు, ప్రాపంచికంగా కొంతమంది సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం విషయం అనేది మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ దీనికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోణాల్లో మనసుకి మనం వెళ్ళే కొద్దీ ఏంటంటే ఇదే మనసు అనే దాన్ని మనం గుర్తించలేనటువంటి స్థితుల్లో ఉంటుంది అది. ఆధ్యాత్మిక పరిభాషలో ఏంటంటే మనకి పదాల దగ్గర అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మాస్టర్స్. సో ఖచ్చితంగా పదాలతో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పే విషయాన్ని మనం గ్రహించుకునేటువంటి ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక 4 పదాల గురించి అర్థం చేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ఫస్ట్ అసలు మనసు అనే దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళు నేనే మనసు అంటారు, ఒకళ్ళు అహాన్ని మనసు అంటారు, ఒక్కొక్కళ్ళ శరీరాన్ని మనసు అంటారు. అసలు మనసు అంటే ఏంటి, బేసిక్గా ఒక ప్రాథమికంగా అసలు ఏంటి? ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే, ఏదైతే మనకి జీవితంలో ఒక విషయం ఎప్పుడైతే అర్థం కాదో, అర్థం కాని విషయాలే మనం పట్టుకొని ఉంటాయి. సాధారణంగా మనకి ఏ విషయం మీద అయితే అవగాహన లేదో దాన్ని ఏమంటారు, అజ్ఞానం అంటారు. చెప్పాలంటే అజ్ఞానం వల్లే మనకి దుఃఖము, బాధ ఇవన్నీ వస్తాయి అంటారు. అంటే సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు పత్రిజీ గారు తీసుకొచ్చినట్టు మనకి ఏదైతే విషయం తెలియదో దాని వల్లే మనం బంధింపబడి ఉంటాం. ఇప్పుడు మనకి బండి తోలటం రాదు, తోలటం రానప్పుడు ఇంటి దగ్గర బండి ఉన్నా సరే మనకి ఏంటంటే అది ఉపయోగపడదు. అది దానివల్ల ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక బండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయింది, కానీ బండి తోలటం మనకు రాదు. ఆ పక్కోళ్ళు తిడతా ఉంటారు, తెచ్చి పెట్టుకున్నా కానీ నీకు ఎందుకు రా బండి అని చెప్తారు. నువ్వు సంపాదించిన 1,00,000 రూపాయలు ఒక 10 సంవత్సరాలు సంపాదించుకుని ఒక కొంత సంపాదించుకున్న కూడా 1,00,000 రూపాయలు దాన్ని ఖర్చు పెట్టేసావు. అంటే మనకి ఒక విషయం తెలియనప్పుడు ఎలా మనం దాన్ని ఆపరేట్ చేయాలి, లేకపోతే ఎలా మనం దాన్ని వాడుకోవాలి, మన యొక్క సాధారణమైనటువంటి జీవితంలో విషయం తెలియనప్పుడు మాత్రమే మనం ఇరక్కపోవడం అనేది జరుగుతుంది మాస్టర్స్ ఇక్కడ. సో సాధారణంగా ఏంటంటే అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు అందరూ ఏంటంటే చాలా రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కొంతమంది ఏంటంటే చదువుకోని వాళ్ళు వస్తారు, కొంతమంది బాగా పండితులు వస్తారు, కొంతమంది మానసికమైనటువంటి బాధల్లో ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది వాళ్ళకి గత జన్మల్లోనే ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి వాసనలు, దాని ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు. సో అన్ని రకాలైనటువంటి వారికి వివిధ రకాలైనటువంటి కోణాల్లో దర్శనమిస్తుంది మనసు అనేది ఇక్కడ. సో ఇందాక మనం చెప్పుకోవాల్సినటువంటి 4 పదాలు ఏంటంటే, దీనికి మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను మాస్టర్స్. దయచేసి ఎవరు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏది అలవాటుగా చేయరాదు, ఇది క్లాస్ కాదు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉండండి అంతే చాలు. మనం ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉంటే సరిపోతుంది. మనం దేని గురించి మనకి ముందు అవసరం లేదు, తర్వాత జరగబోయేది మనకు అస్సలు అవసరం లేదు. ఇప్పుడు చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా అంతవరకే మన యొక్క ప్రాథమిక కర్తవ్యం ఇప్పుడున్నప్పుడు. ఓకే, శరీరము, మనస్సు, చిత్తము, అహంకారము
ఇవి 4 అనమాట. ఇవి బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇదేంటంటే భౌతికమైనటువంటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం ఇది. ఓకే. ఇదైతే అందరికి అర్థమవుతుంది. అందరికి కనపడుతుంది కాబట్టి. ఓకే. తర్వాత వచ్చేసి మనకి మనసు అంటారు. ఇప్పుడు శరీరంలో మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా! కళ్ళతో చూస్తాం మనం, ముక్కుతో వాసన, తర్వాత చెవులతో వింటాం మనం, నాలుకతో రుచి చూస్తాము, చర్మంతో స్పర్శ జ్ఞానము. ఓకే. ఈ 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చినటువంటి అనుభూతుల ద్వారా మనస్సు ఏర్పడుతుందని అంటారు. ఓకే. అంటే మనం ఒక వస్తువుని చూసాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. సపోజ్ మనం ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ఒక జామ పండు చూసాం మనం. చూడంగానే మన లోపల అది ఫిక్స్ అవుతుంది. ఓకే. ఇది జామ పండు అని చెప్పేసి. చూసిన తర్వాత అది మనకి ఇది జామ పండు అంతవరకు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం అది లోపలికి వెళ్ళింది మనసు లోపలికి. నెక్స్ట్ ఏం పని చేసిందంటే ఇప్పుడు మన ఆ జామ పండు తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత తిన్నాం మనం. తింటే అది కుళ్ళిపోయి ఉంది. ఆ కుళ్ళిపోయి ఉన్న తర్వాత దాంట్లో పురుగులు ఉన్నాయి. అప్పుడు మనకి ఏమర్థమైందంటే ఇది ఫ్రీగా వచ్చిన జామ పండు కాదు. ఎవడో జామ పండు బుట్టోడు పోతా పోతా ఇది కుళ్ళిపోయిన పండుని విసిరేసిండు. అది తీసుకొని మనం తిన్నాం అనే విషయం మనకు అప్పుడు బుద్ధి వచ్చింది మనకి. ఏంటంటే ఫస్ట్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఒక జామ పండు కనపడ్డది మనసు ద్వారా తీసుకున్నాము. తిన్నాం కదా! తిన్న తర్వాత పురుగు వచ్చిన తర్వాత అప్పుడు ఏమర్థమైద్ది? అరే! ఇట్ట తీసుకోకూడదు రోడ్డు మీద పోయేది ఏది దొరికితే అదే అనుకోని అనుకుంటాం మనం. అప్పుడు బుద్ధి పనిచేసిద్ది. మనస్సు, బుద్ధి. ఓకే. తర్వాత మనకి ఈ తిన్నది పురుగొచ్చిందన్న విషయం ఉంది కదా మన దగ్గర. ఇది మన లోపలికి మెమరీ ఏర్పడిద్ది. అంటే ఆ యొక్క మనం తిన్నాము అన్న విషయం మన లోపల ముద్ర పడిపోతుంది. ఏంటి? ఆ రోజు నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జామకాయ చూశాను. జామకాయ తిన్నాను. దాంట్లో ఒక పురుగొచ్చింది అన్న విషయం మనకి ముద్ర పడిపోయింది కదా! ఆ లోపల మెమరీ అనేది ఏర్పడుతుంది. దాన్ని చిత్తము అంటారు. ఇక్కడి వరకు స్టోరీ బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము నేను ఆ జామకాయ తిన్నాను అంటారు చూసారా? అప్పుడు అహంకారం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే జామకాయ తింటమే. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నీకు అంటించుకుంటావో, అంటే నేను తిన్నాను ఆ జామకాయి, నాకు దొరికింది. ఏంటి నేను చూశాను. చూసారా? శరీరం ద్వారా జరిగేదాన్ని మీకు అంటించుకుంటారు. ఏమంటారు? నేను చూశాను అంటారు. తిన్నారు. నేను తిన్నాను అంటారు. అంటే ప్రతిదాన్ని కూడా నాకు, నేను అని అంటించుకుంటూ ఉంటారు కదా! సో, ఆ క్రమంలో ఏంటంటే మనందరికీ కూడా ఈ యొక్క అహంకారం అనేది ఏర్పడుతుంది. సో, శరీరం లెవెల్‌లో అందరికి అర్థమవుతుంది. శరీరం నెక్స్ట్ లెవెల్‌లో జరిగేదే మనస్సు. ఎందుకంటే మన శరీరం వరకే చూడగలుగుతాం మాస్టరు. శరీరం దాటిన తర్వాత మనకి మనసు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మనసు దగ్గర నుంచే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం యాక్చువల్‌గా ఇవి 4. కాకపోతే ఏందంటే మనసు, బుద్ధి దగ్గర అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనము శరీరం అందరికి తెలుసు కాబట్టి శరీరము, మనస్సు, చిత్తము, అహంకారం అని చెప్పాను నేను ఇందాల. ఓకే. సో, ఇప్పుడేంటంటే మనకి సింపుల్ సబ్జెక్ట్. మనందరికీ మనసు అంటే తెలుసా? తెలీదా? అన్న విషయం ఎవరికీ తెలీదు. దానివల్లే ఈ అంతా కన్‌ఫ్యూజన్ మనకి. సో, ఏది మనస్సు, ఏది మనస్సు కాదు అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలంటే, మనకిప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఏదైనా సరే మన లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి ఒక విషయము, అంటే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయము, మనం పొద్దున్నే లేచాము ఇప్పుడు. లేచినప్పటి నుంచి మనం సపోజ్ ఆఫీస్‌కెళ్ళామనుకోండి. అక్కడేదో ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఒక సమాచారం తీసుకుంటాం. అది లోపలికెళ్ళిపోయిన తర్వాత మంచా, చెడా అని డివైడ్ అయిపోయి బుద్ధి ద్వారా ఒక మెమరీ అనేది మన లోపల ఏర్పడి, దాన్ని అహంకార రూపంలో మనం పెట్టేసుకుంటాం. అంటే నాకసలు ఆ పర్సన్ నచ్చలేదు. నాకు ఈ పర్సన్ నచ్చాడు అని అనిపిస్తదనమాట. అట్లా ప్రతిరోజు మనం చేసేటువంటి పనుల్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. డైలీ కార్యక్రమాల్లో. అలాగే ఇప్పుడు మీరందరూ ఇంతకుముందు ధ్యానం నేర్చుకోలేదు. ఒకానొక టైం వరకు అందరూ గూడా. ఇప్పుడు ఒకానొక టైంలో ధ్యానం నేర్చుకున్నారు మీరు. ధ్యానము నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్‌కెళ్లారు. ఒక మాస్టర్ చెప్తున్నారు మీకక్కడ. ఆ మాస్టర్ చెప్తున్నప్పుడు ఏంటంటే మీరంతా సబ్జెక్ట్ వింటారు. ఆ వినేదెవరు? మనకు తెలీదదప్పుడు. సో, అది వింటూ ఉంటుంది. ఒక సబ్జెక్టు విన్న తర్వాత మనకు అర్థమైందనుకోండి, హ్యాపీగా ఫీల్ అయితాం మనం ఆ రోజు. సపోజ్ మనకు అర్థం కాలేదనుకోండి ఆ విషయము, దాన్ని ఏదో ఒక నిర్ధారణకు వస్తామనమాట. ఇది మంచిది, ఇది కాదు, ఇది రైటు, ఇది రాంగు. ఇవన్నీ కూడా ఏంటంటే మనసుకున్నటువంటి కోణాలు. ఓకే. సో, మనసు యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇలా చెప్పుకుంటూ పోతే మనసుకి 100 రకాలైనటువంటి కోణాలుంటాయి. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి 10 నిమిషాల సబ్జెక్ట్‌లో
జనరల్ గా ఇది అందరు చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటి? మనసు అంటే ఇది, మనసు అంటే ఇది. మనసు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం ద్వారా ఏర్పడుతుంది. మనసుకి ఈ కోణాలు ఉన్నాయి, ఏంటి అది డిసైడ్ చేస్తుంది ఇట్లెట్లని. ఇలా చెప్పడం ద్వారా ఏంటంటే చాలా మంది మనము కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం మనసు దగ్గరకు వచ్చేసరికి. సబ్జెక్టు ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు చెప్పిన సబ్జెక్ట్ మీరు రివైండ్ చేసుకొని ఉంటే మనకి జనరల్ గా ఈ సబ్జెక్ట్ 100 సార్లు విన్నా కూడా ఇది అర్థం కాదు మనసు గురించి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మొత్తం కూడా ఇదే అన్ని చోట్ల పుస్తకాల్లో రాసుంటది, అందరి దగ్గర కూడా చెప్పబడేది. కానీ ఒక రోజు నేను కూర్చున్నప్పుడు మెడిటేషన్ లో నాకు ఇన్నర్ గా వచ్చినటువంటి ఒక గొప్ప సబ్జెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను ఈరోజు. మనసు గురించి ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఓకే, నేను అన్ని చోట్ల విన్నాను కానీ అది దొరకట్లేదు మనకి దారం. అంటే ఆ యొక్క గ్రిప్ అనేది దొరకట్లేదు మనకి ఎక్కడా కూడా. మనసు గురించి వింటున్నాం, మనం మనసు గురించి చదువుతున్నాం కానీ అది దొరకట్లేదు ఎక్కడా కూడా. అప్పుడు నా యొక్క సొంత అనుభవాలన్నీ కూడా నేను తీసి అవన్నిటి కూడా నేను చెక్ చేసుకుంటున్నప్పుడు నా ఇన్నర్గా వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే నాకు చెప్పింది, ఇప్పుడు సాధారణంగా నేను స్టార్టింగ్ లో ధ్యానం చేసేటప్పుడు నాకు బాగా కోపం వచ్చేది. బాగా కోపం వచ్చేటప్పుడు నన్ను ఏమనేవాళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ అట్ట, నువ్వు అంత బాగా ధ్యానం చేస్తున్నావు కదరా నీకెందుకురా అంత కోపం అనేవాళ్ళు. నా ధ్యానానికి నా కోపానికి లింక్ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ. ఓకే. సో అప్పుడు నేను అనుకునేవాడిని, నా ఇన్నర్గా నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే నా ధ్యానము రైటే, నా కోపము రైటే అనేవాడిని. నేను అందరికి చెప్పేవాడిని, వాళ్ళకి ఇదే చెప్పేవాడిని ఏంటంటే నా ధ్యానము కరెక్టే, నాకు వచ్చిన కోపం కూడా కరెక్టే అని చెప్పేవాడిని. అది నా ఇన్నర్గా వచ్చినటువంటి ఆన్సర్, నేను చెప్పింది కాదు అది. తర్వాత అలాగే చూసుకుంటూ పోతా ఉంటే నా లోపల ఇప్పుడు అంత బాగా ధ్యానం చేస్తున్నా సరే కొన్ని కొన్ని మనకి భయాలు ఉంటాయి కొన్ని విషయాల మీద. మనం బాగానే ధ్యానం చేస్తాం, బాగానే సజ్జన సాంగత్యం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం సాధారణంగా, అవునా కదా? అందరు ధ్యానంలో కూడా మీరు ఎంత ధ్యానం చేస్తున్నా సరే మీ యొక్క దైనందిక జీవితంలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అక్కడక్కడ మాట జారటము, లేకపోతే వేరే ఒక మనిషి ఉంటారు, ఆ మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు అరే మనం జడ్జ్ చేయొద్దు అన్నారు కదా పత్రి సారు, అదేంది మనం జడ్జ్ చేసి అనవసరంగా అనుకుంటాం. లేకపోతే అసలు మనం ఇంత ధ్యానం చేస్తున్నాం కదా అని మనల్ని మనమే తిట్టుకుంటాం. మనల్ని పక్కోడు తిట్టడం తర్వాత సంగతి, మనల్ని మనమే తిట్టేసుకుంటాం, ఇదేంటి ఎట్లా జరుగుతుంది అది ఇది అని చెప్పేసి. అలా మనం కొన్ని కొన్ని విషయాలు ఇరుక్కొని పోతూ ఉంటాము. సో ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయం నేను కూలంకషంగా చర్చించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మనసు అనేది ఇప్పుడు జనరల్ గా మనకి ఒక మనిషికి ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇదైతే అందరికి అర్థమవుతుందని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఒక వేప చెట్టు అనేది ఉందనుకోండి మాస్టర్స్, వేప చెట్టు ఎలా ఉంటుంది? తియ్యగా ఉంటుంది, అవునా? వేప చెట్టు తీయగా ఉంటుందా? అందరు తలకే ఊపుతున్నారు ఇట్లా. సూపర్. వేప చెట్టు ఎలా ఉంటది? మ్మ్. అందరూ రూపాయలు తలకాయ చూస్తాను అందరై. వేప చెట్టు చేదుగా ఉంటది, అవునా? వేప చెట్టు చేదుగా ఉంటది. పంచదార ఎట్లా ఉండింది? తీగ ఉండింది. మనం ఏం చేస్తామంటే ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఇది అర్థమైందంటే మీకు మనసు అర్థం అయిపోద్ది. ఎలా ఇరుక్కుపోకూడదో చెప్తున్నాను, ఎందుకంటే మనసు గురించి తెలుసుకోవాలంటే మీకు అనంతంగా ఉంటది. మనకు అది వద్దు సబ్జెక్ట్. మనసులోంచి మనం ఎలా ఇరుక్కుపోకుండా ఉండే సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఓకే. మనకి వేప చెట్టు చేదుగా ఉండిద్ది, పంచదార తీయగా ఉండిద్ది, అవునా? ఇది ఎవరు సృష్టించారు దీన్ని? ఇది ప్రాకృతిక ధర్మాలు అంటారు, నేచురల్ లాస్ అంటారు వీటిని. అంటే సృష్టిలో కొన్ని జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా నిరంతరము, సృష్టి ఆరంభం నుంచి సృష్టి ఎండింగ్ వరకు కూడా. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందా లేదా? మన చుట్టూ తిరుగుతుందా, సూర్యుడి చుట్టూ తిరుగుతుందా భూమి? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ సూపర్. సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉంది, ఎందుకు తిరుగుతుందంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు, దానికి కూడా ఒక ఆన్సర్ ఉంటుంది సైంటిస్టుల దగ్గర. ఏంటిది? ఆకర్షణ వికర్షణ సిద్ధాంతం అని చెబుతారు వాళ్ళు. మరి ఈ ఆకర్షణ వికర్షణ సిద్ధాంతం ఎవరు పెట్టారు అంత పెద్ద సృష్టిలో? దాన్ని ఎవరు పెట్టారంటే దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు మనకు ఒక శక్తి సిద్ధాంతం అంటారు దాన్ని. ఏంటంటే శక్తి అనేది సృష్టింపబడదు, నాశనం చేయబడదు. శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపం వైపు రూపాంతరీకరణ చెందబడిద్ది అంటారు, అంతే. మరి ఎవరు చేశారు ఇదంతా అంటే దానికి ఆన్సర్ ఉండదు మనకి.
లా ఆఫ్ నేచర్ అన్నారు మాస్టర్. అట్లా అంటే ఏంటంటే ప్రాకృతిక ధర్మాలు అనేవి కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడు దీన్ని అర్థం చేసుకోగలుగుతాం అంటే, మనము ప్రకృతి యొక్క స్థాయికి, మన యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే మనము ప్రకృతి స్థాయికి దాటి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకు అర్థమైతే ఎందుకు ఈ సిస్టమ్ ఇలా ఉందని చెప్పేసి. అప్పటి వరకు కూడా మనము, మీరు చూడండి మామూలుగా ఒక రామ అవతారం కానీ, ఒక విష్ణు అవతారము, లేదా దశ అవతారాలు ఉన్నాయి కదా మనకి. ఈ దశ అవతారాలు ఎవరు కూడా మానవ జన్మ తీసుకొని వచ్చినా సరే ఇక్కడ దానికి లోబడి ఇక్కడ ధర్మాలకు తగ్గట్టే జీవించాలి అని ఉందా లేదా? అవునా కాదా? ఇది వాస్తవా కాదా? అంటే కొన్ని కొన్ని లాస్ అనేది ఉన్నాయి. అలాగే మనసుకు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ విషయం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనసుకి కొన్ని ఉన్నాయి. ఏంటంటే మనసు యొక్క లక్షణాలు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి కోపము, చిరాకు, భయము, బాధ, ఈ ద్వంద్వమైనటువంటి అన్ని లక్షణాలు మనసుయే. ఎవరియి? అన్నీ కూడా మనసుయే. మనం ఏం చేస్తా ఉంటాం అంటే జనరల్గా మన యొక్క సాధారణమైనటువంటి జీవితంలో నా కోపం వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఎందుకు నాకు కోపం వచ్చింది అంటారు. అవునా కాదా? ఓకే, నా కోపం వచ్చిందని అంటారు మీరు. సపోజ్ మీరు బాగా ధ్యానం చేస్తున్నారు, కోపం వస్తుంది, ఎందుకు నాకు కోపం వస్తుంది, ఇంత బాగా ధ్యానం చేస్తున్నా అని తిట్టుకుంటారు. మళ్ళీ ఏదైనా ఒక విషయంలో భయం వచ్చింది అనుకో, ఆహా నేను భయపడకూడదు, నేను బాగా ధ్యానం చేస్తున్నా కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉండాలనుకుంటాం మనం. వాస్తవా కాదు? ఇవన్నీ జరుగుతున్నాయా లేవా మన జీవితాల్లో? అవునా? సో ద్వంద్వమైనటువంటి అనుభవాలు అన్నీ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే కోపం వస్తే నేను కోపపడకూడదు అంటాం, భయం వస్తే నేను భయపడకూడదు అంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి, వేప చెట్టు ఎలా అయితే చేదుగా ఉందో, పంచదార ఎలా అయితే తీయగా ఉందో, మనసు యొక్క లక్షణాలు అలాగే ఉంటాయి. ఏంటి? అది భయపడుతుంది, బాధపడుతుంది, లేకపోతే దాని ఇష్టమైనన్ని చేస్తూ ఉంటది. కానీ ఇక్కడ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే మనకి, నేను ఇందాక చెప్పినప్పుడు మనకి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పా కదా. అహంకారం అంటే ఏంటి? అన్నిటినీ నాకు అతికించుకోవటం. ఈ అతికించుకునే క్రమంలో మనం ఏం చేస్తాం అంటే మనసు యొక్క లక్షణాలను కూడా మనకి అతికించుకుంటాం మనం. అంటే ఏంటంటే కోపం వస్తే నాకు కోపం వచ్చింది అంటారు మీరు, అక్కడ ఇరక్కపోతారు, జీవితం తలకిల్లు అయిపోద్ది అక్కడ. మీరు ఎప్పుడు కూడా కోపం వస్తే నాకు అని అనకూడదు. ఏమనాలి? కోపం వచ్చింది అనాలి. ఇది ఫస్ట్ రూలు, ఇదే ఫైనల్ రూల్, ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఇది ఒక్కదాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీ జీవితం మారిపోద్ది. ఏంటంటే కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే నా కోపం వచ్చింది అనుకుంటారో ఇరకపోతారు. ఏం చేస్తారు? నా కోపం రాకూడదు అని అనుకుంటారు మీరు. అది తప్పు. ఎందుకు? వేప చెట్టు చేదుగా ఉండకూడదు అంటున్నారు మీరు. ఏహాహా, జరగదు. ఎందుకంటే కోపం ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే, వచ్చిందని మీరు అంగీకరించినప్పుడు. నేనేం చేశా? నా కోపం వచ్చినప్పుడు ఎదుటోళ్ళు నన్ను అంటే విమర్శిస్తుంటే, నీకు ఎందుకు అంత ధ్యానం చేస్తుంటే కోపం వస్తుందంటే, నేను లోపల కూర్చుంటే నాకు అనిపించింది ఏంటంటే, నా ధ్యానము కరెక్టే, నా కోపము కరెక్టే అన్న. అర్రే ఇది భలేగుందే, ఇదేంది, ఇది ఎట్లా ఇద్ది? అసలు నాకెవరు చెప్పలే నా జీవితంలో. నా ధ్యానము కరెక్టే, నా కోపము కరెక్టే. అంటే కోపం వస్తుంది కానీ నేను కోపడట్లేదు అనేవాడిని. నేను కోపం వస్తుంది కానీ నేను కోపడట్లేదు అనేవాడిని. అట్లాగే జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనం రోజువారీ కార్యక్రమంలో మనం ఇంత ధ్యానం చేస్తున్నా కూడా మనం కొన్ని కొన్ని విషయాలు ఇరకపోతా ఉంటాం. అవి ఇరకపోయే విషయాలు ఏంటంటే అన్నీ కూడా ఇవే. కోపం దగ్గర, బాధ దగ్గర, భయం దగ్గర, నిర్ణయాలు తీసుకునే దగ్గర, వీటన్నిటి దగ్గర కూడా ఇరకపోతా ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఒక నిర్ణయం తీసుకోవాలని పోతాం, అక్కడ భయం వేస్తూ ఉంటుంది. భయం వేసినప్పుడు ఏంటంటే అరే నాకు భయం వేస్తుంది అంటారు. మీకు భయం వేయటం కాదు, మీరు మనసు యొక్క పరిధిని దాటలేదు కాబట్టి మనసు యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్ ఈ విషయం. మీరు మనసు యొక్క పరిధిని దాటలేదు కాబట్టి మనసు యొక్క ప్రభావాలు ఏదైతే ద్వంద్వంగా ఉన్నటువంటి అన్ని గుణాలు కూడా మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ఏంటంటే దీన్ని రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు. ఏంటంటే ఒక మనిషి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. దేంట్లో కూర్చున్నాడు? అందరూ మాట్లాడండి, వినపడిద్ది నాకు. అబ్బా, ఇందామనే చక్కగా. ఉమ్ ఒక మనిషి తపస్సు చేద్దామని కూర్చున్నాడు. ఆ తపస్సు చేద్దామని కూర్చున్నప్పుడు బాగా తపస్సు చేస్తా ఉన్నాడు. ఆ మనిషి యొక్క అంటే మనసు యొక్క పరిధి కరగనంత వరకు, అంటే అది ఇంకా కరగలేదు, మనసు యొక్క పరిధి ఇంకా కరగలేదు. ఈయన తపస్సు నుంచి లేచాడు. ఈ మనిషి లేచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ జన సమూహంలో తిరిగితే కనుక
అంతకు ముందు ఎలా అయితే ఉన్నాడో ఆ మనిషి అలాగే ఉంటాడు యాస్టీస్. ఏంటి, అంతకుముందు ఎలా అయితే ఉన్నాడో ఆ మనిషి మళ్ళీ అలాగే ఉంటాడు. అందుకని దాన్ని ఆ విషయం అర్థం చేసుకున్నప్పుడు నాకు వెలిగినటువంటి విషయం ఏంటంటే ఇన్నర్గా, మనం ఎందుకు సమాజంలోనే ఉండి ధ్యానం చేయాలంటే, అరిషడ్ వర్గాలని ఉంటాయి కదా మనకి. ఎన్ని అరిషడ్ వర్గాలు? 8. ఇవ్వండి. 6. అరిషడ్ వర్గాలు 6. ఈ ఆరింటిని కూడా మనం జయించాలి. ఈ 6 జయించాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడో కూర్చొని తపస్సు చేస్తుంటే కనుక ఇవన్నీ కరగవు. ఎట్లా కరుగుతాయి అంటే మన రోజువారీ కార్యక్రమాల్లోనే మనం వీటిని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? దీనికంటే వేరే మార్గం లేదు. మనము ధ్యానం చేస్తూ మనసుని ఎలా కరిగించాలంటే, మనసుకు మనం ఎదురైనప్పుడు అంటే మనకి ఇది ఒక భయం వచ్చింది, మీరు ఎంబటినే నాకు భయం రాకూడదని అనుకోకూడదు. భయాన్ని భయంలాగా చూడాలి, సాక్షిభూతంగా గమనించాలంటారు కదా జీవితంలో రమణ మహర్షి గారు. ఏది జరిగినా సరే దాని యొక్క అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే భయం వచ్చినప్పుడు నాకు భయం వచ్చింది అన్నారంటే చాప్టర్ క్లోజ్. భయం వచ్చింది అనాలి, నాకు అని అనకూడదు. భయం అంతే. కోపం వచ్చిందంటే కోపం వచ్చింది అంతే. నాకు అని అన్నారంటే దాన్ని మీకు లింక్ పెట్టుకుంటారు. ఇక మిమ్మల్ని మీరు తిట్టుకోవడమో లేదా ఎదుటివాడు మిమ్మల్ని తిట్టడమో జరిగింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది ఖచ్చితంగా. మీరు ఎప్పుడైతే మీకు లింక్ పెట్టుకుంటారో, సో ఈ రెండింటికి లింక్ పెట్టుకోకూడదు. మీరు ఎదుటోడి తిట్టేది మీరు తీసుకోకూడదు, మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు. స్వహింస పనికి రాదు. ఆ పక్కోళ్ళు పెట్టే హింస కూడా మనకు వద్దు. రెండు కూడా మనం చేసుకోకూడదు. పక్కోడు పెట్టేది ఈజీగా దొరికిద్ది. ఆ ధ్యానంలో వచ్చి రాంగ 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 సజ్జన సాంగత్యం చేయక 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 అందరూ ఏంటంటే బాగా డెవలప్ అవుతారు. డెవలప్ ఏం చేస్తారంటే పక్కోళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను పట్టించుకోవట్లేదని అంటారు. కానీ ఇంటికి వచ్చి కూర్చొని మళ్ళీ మనం ఎంత తిట్టుకుంటారంటే అంత బాగా తిట్టుకుంటారు. ఇది వాస్తవంగా జరిగేది అందరిలో కూడా. అంటే ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ ధ్యానం చేసే వాళ్ళకి ఇది నేను చెప్పే విషయం ఏంటంటే, స్టార్టింగ్ చేసే వాళ్ళకి, మధ్యలో వాళ్ళకి, ఫైనల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా విషయాల్ని మనల్ని పట్టుకొని ఉంటాయి జీవితంలో. అది డబ్బు అయి ఉండొచ్చు, కీర్తి ప్రతిష్టలైన అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పక్క వాళ్ళ యొక్క మనల్ని పొగుడుతూ ఉంటారు చూసారా, ఈ పొగడతలైన అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క తిట్లైన అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి అన్ని రకాల యాంగిల్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనసు ద్వంద్వమైనటువంటి అనుభూతులతో కూడి ఉంటది మనసు అనేది. సో మీరెవ్వరూ కూడా మనస్సుని మార్చాలన్నటువంటి ప్రయత్నం ఎవరు చేయకూడదు. అంటే ఏంటి, కోపం వస్తుందంటే నాకు రాకూడదని అనుకోకూడదు, భయం వస్తుందంటే నాకు రాకూడదని అనుకోకూడదు. అది వస్తుంది మీకు ఏది అనిపించినా సరే మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు మనసుని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనసుని మార్చలేరు ఎవ్వరు కూడా, కానీ మనసును దాటగలుగుతాం మనం. ఇది ఒక్కటే చిన్న పాయింట్. ఏంటి, మనస్సుని మనం మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. కోపం వచ్చింది అనుకో, మీరు నా కోపం వచ్చింది అన్నారంటే ఇరకపోతారు అక్కడ. కోపాన్ని కోపంలాగా చూడగలిగితే అప్పుడు మీరు దాన్ని దాటగలుగుతారు. భయం వచ్చింది, భయాన్ని భయంలాగా చూడగలిగితే మీరు దాన్ని దాటగలుగుతారు. మీరు అంటారు, ఇది అందరు చెప్తూనే ఉంటారు మాస్టర్ ఈ పాయింట్, అంటే ఎలా చూడాలి మాకు తెలియదు ఈ విషయం. మళ్ళీ మీరు బాగానే చెప్పారు కానీ ఈ చూడటం ఏంటి మాకు అర్థం కాదంటారు. చూడటం అనేది ఎప్పుడు జరిగిద్దంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లోనే ఉంది ఆ సూత్రం కూడా. మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారా? చూసుకున్నప్పుడు ఇద్దరు ఉంటారా లేదా? అద్దంలో ఒకళ్ళు, మీరు ఒకళ్ళు. అద్దం ఉంది కాబట్టి మీరు చూశారు ఇప్పుడు ఇక్కడ. కానీ మనిషి ఒకడైనా కాదా? కానీ చూపించేది ఒకటి ఉంది కాబట్టి చూశారు ఇక్కడ. అసలు అద్దం లేకపోతే మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా? లేదు. ఇప్పుడు నేను ఒక పర్సన్ని ఒక సాక్షిభూతంగా గమనించమంటున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఉంటేనే కదా మీరు చూసేది. ఒక రెండవ పర్సన్, ఒక రెండవ వ్యక్తి మీ ముందు ఉంటేనే మీరు చూడగలుగుతారు. ఒకరిని చూడమంటే ఎవరు లేనప్పుడు మీరు ఎవరిని చూస్తారు? గాలిని చూస్తారా? చూడలేరు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఎందుకు చూడలేకపోతున్నారంటే, కోపాన్ని కానీ భయాన్ని కానీ ఇవన్నీ ఎందుకు చూడలేకపోతున్నారంటే మీరు అతికించుకుంటున్నారు మీతో. నాకు కోపం వచ్చింది అనగానే మీలో భాగం అయిపోతుంది. అర్థమైంది ఈ పాయింట్? చాలా బాగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే నాకు కోపం అన్నారో మీలో దాన్ని వాటేసుకొని మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టే దాన్ని మీలో కలిపేసుకుంటారు మీరు. అంటే మిమ్మల్ని మీరు అంగీకరించుకుంటారు, నేను కోపగ్రస్తుల్ని, లేకపోతే నేను ఇంతేలే, నేను కోపిస్తోడిని, లేకపోతే ఏదో తిట్టేసుకుంటారు అందరూ. మీరు ఎప్పుడైతే నాకు కోపం అనే పదం, అంటే నాకు అనే దాన్ని కట్ చేస్తారో, కోపం వచ్చింది అన్నదాన్ని వాడతారో పదము, కోపం వేరు మీరు వేరు. ఏంటి, కోపం వేరు మీరు వేరు, భయం వేరు మీరు వేరు.
ఒకరోజు ఇదే క్లాస్ చెప్పిన తర్వాత నేను అప్పుడెప్పుడు చెప్పాను, ఒక 1.5 year క్రితం చెప్పి, ఒకరోజు నేను ఇట్లా పాలకొల్లో అప్పుడు నేను వర్క్ చేస్తా ఉన్నాను, మీరు నమ్మరు ఈ విషయం. నేను ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. వెళ్తుంటే ఒక కుక్క అరుచుకుంటూ అరుచుకుంటూ స్పీడ్గా నా మీద ఉరుక్కుంటూ వచ్చింది. వచ్చినప్పుడు మనకి ఏమేసిద్ది? భయం వేసిద్దా ఇదా? భయం వేసింది. మనం ఏమనుకుంటాం? భయపడకూడదని చెప్పేసి దాన్ని ఏదో జరిగిద్దా జరగదు ఈ విషయం. కానీ ఆ రోజు మీరు నమ్మరు, నేను ఎటువంటి దాన్ని వ్యతిరేకించలేదు. నాలో భయం వస్తుంది అనుకోండి, నేను దాన్ని వ్యతిరేకించలేదు. భయపడకూడదని మనం అనుకుంటాం సాధారణంగా. కానీ భయం అనేది జీవితాన్ని తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరిచిన ఒక స్వధర్మం. ఆ భయమే లేదనుకోండి, మనం కాపాడుకోలేం. కంటి మీదకి ఒకటి ఇసిరేసారనుకో, కానీ ఎమ్మడే మూసుకుపోద్దా లేదా? ఎందుకు? దాని స్వధర్మం అది, కాపాడుకోవటానికి. అలాగే భయం అనేది కూడా మనము అంటే వృక్ష జాతి, అంటే ఫస్ట్ ఖనిజ జాతి నుంచి వృక్ష జాతి, జంతు జాతి, ఇట్లా పెరుగుకుంటూ వచ్చాం కదా మనం. దాంట్లో ఏర్పడినటువంటి లక్షణాల్లో ఇదేంటంటే ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి భయం అనేది ఉంటది. మనకి పత్రిజీ సార్ వీడియో కూడా ఒకటి ఉంటుంది భయం గురించి, చూడండి అందరు తర్వాత. చాలా అద్భుతమైన వీడియో, 1 గంట పైనే ఉంటుంది ఆ వీడియో కూడా. కరోనా టైంలో ఇప్పుడు రిలీజ్ చేసినట్టున్నారు అది. సో న్యాచురల్ ఇన్స్టిక్ట్ అంటారు అది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ కుక్క ఉరుక్కుంటూ రాగానే నాకు భయం వేసింది. ఇప్పుడు నాకు భయం వేసింది అనుకున్నప్పుడు ఏమంటే భయపడకూడదని మనం ఇట్లా అనుకుంటాం. కానీ ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, భయం వచ్చింది, కానీ నేను దానికి అతుక్కుపోకుండా నేను ఎలా భయం వచ్చిందన్న విషయాన్ని నేను గమనించగలిగా. ఫస్ట్ నేను నడుచుకుంటూ పోతూనే ఉన్నా, నాలో భయం వచ్చింది, కానీ నేను తీసుకోలేదు అది. లోపల భయపడ్డది ఇది. ఇది ఎలా ఉంటుందంటే, మనకి శృతి హాసన్ ఉంటుంది కదా రేసు గుర్రం సినిమాలో, ఏం చెప్పిద్ది అది? నేను భయపడుతున్నానని చెప్తా ఉంటుంది లిఫ్ట్లో ఉన్నప్పుడు. ఫేస్లో మాత్రం ఏం కనపడతాం మనకి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి సాక్షిభూతంగా మనం ఏంటంటే ఎలా గమనించగలుగుతాం అంటే, మనం ఎప్పుడైతే దానికి అతుక్కుపోకుండా ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనం గమనించగలుగుతాము. సో అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి సూత్రము, ఫైనల్ సూత్రం ఏంటంటే, మనకి మనసుకి ఇప్పుడు 100 రకాల కోణాలు ఉన్నాయి. మనసుని మీరు ఒక యాంగిల్లోంచి చదువుకుంటూ పోతూ ఉంటే మీకు అసలు అర్థం కాదు అది. మనము లాస్ట్ సబ్జెక్ట్ చెప్పుకున్నప్పుడు సుప్త చేతనాత్మక మనసు అనే ఒక టాపిక్ చెప్పుకున్నాం మనం. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎలా ప్రభావితం చేస్తారు, ఏ విధంగా చేస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాం. దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం అంటే ఎరుకలో ఉంటే, అంటే దేన్ని కూడా మీరు అతికించుకోకుండా ఉంటే, ఫైనల్గా ఏంటంటే ఇది ధ్యానం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడింది నేను చెప్పే సబ్జెక్టు. సాధారణమైన వాళ్ళకి అసలు ఈ మనసు అనే సబ్జెక్టు ఏ మాత్రం కూడా బుర్రకెక్కదు. ధ్యానం చేసే వాళ్ళకి కొంతలో కొంత బుర్రకెక్కిద్ది ఇది, ఈ సబ్జెక్ట్ నేను చెప్పేది కూడా. ఎందుకంటే ధ్యానం చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ, అంటే మీరు ఎన్నెన్నో సబ్జెక్టులు వింటా ఉంటారు, ఎక్కడెక్కడికో పోతా ఉంటారు, ఎన్నెన్నో క్లాసులు వింటారు, ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు, కానీ మీకు అసలు విషయం బుర్రకి ఎందుకు ఎక్కదంటే, ఒక్కొక్కసారి మీరు ప్రతిదాన్ని కూడా మీకు అన్వయించుకొని చెప్పుకుంటా ఉంటారు. అంటే అక్కడ ఒక మాస్టరు ఒక విధంగా చెప్తా ఉంటాడు, మీరు దాన్ని తీసుకొచ్చి మీరు దాన్నే చేయాలని చూస్తూ ఉంటారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఒక్కోసారి వర్కౌట్ అయ్యింది. వర్కౌట్ అవనప్పుడు ఏం చేస్తారంటే, నా వల్ల కావట్లేదులే అంటారు. ధ్యానం చేస్తూ ఉంటారు హాయిగా ప్రశాంతంగా. మీరు 41 రోజులు ధ్యానం చేస్తామని కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు ఒక 10 రోజులు ధ్యానం చేస్తారు, 11వ రోజు కుదరలేదు అనుకోండి ఇప్పుడు ధ్యానము, నాకు కుదరట్లేదులే అంటారు మీరు. అవునా కాదా? నాకు ధ్యానం కుదరట్లేదులే అంటారు, లేదా నాకు అనుభవాలు రావట్లేదులే. మీరు ఎప్పుడైతే నాకు 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 అని దీన్ని లింకులు వేస్తూ ఉంటారో, ఇదంతా దూరేదంతా కూడా మనసే. ఏం చేసిద్ది అది? మిమ్మల్ని పక్కకు లాగటము, లేకపోతే అటు పోతా ఉంటే అక్కడికి పో ఇక్కడికి పో అని చెప్పి ఏదో చెప్తా ఉంటుంది అది. ఆ చెప్పిన దాన్ని మీరు ఏమనుకుంటారు? వద్దు అంటారు. ఇప్పుడు సాధారణంగా మీరు 10 రోజులు ధ్యానం చేసిన తర్వాత మీరు ఒక బాగా దీక్ష పెట్టుకున్నారు, 41 రోజులు దీక్ష, 10 రోజులు ధ్యానం చేశారు. 11వ రోజు అదేం చెప్పిద్దంటే, ఏ జాలే కానీ మన ధ్యానము అటు వెళ్ళొద్దాం, ఒక వైజాగ్ వెళ్ళొద్దాము, అరకు వెళ్ళొద్దాం అని చెప్పింది అనమాట అది. చెప్పంగానే మీరు ఏమనుకుంటారు? లేదు నేను బాగా సంకల్పం పెట్టుకున్నా, నేను ఎట్లయినా చేయాలంటారు. ఇది ఒకళ్ళ ప్రాసెస్ ఇది. రెండో వాళ్ళు ఏంటి, దాని మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేస్తే నేను వెళ్ళను అంటారు. వాడు ఇంకో 2 రోజులు 3 రోజులు ధ్యానం చేస్తే 4వ రోజు వెళ్తారు మళ్ళీ వైజాగ్ వాడు. కానీ ఈ ఫస్ట్ లో వాడు ఎవడైతే గట్టిగా సంకల్పం పెట్టుకుంటా వీడు వెళ్ళడు. వీడు అనుకున్నట్లే మనసు దూరినా కూడా 41 రోజులు ధ్యానం చేసిండు. కానీ ఇవి రెండు కూడా కొంతకాలమే ఉపయోగపడతాయి. ఇవి రెండు కూడా ఫస్ట్ ఎవడైతే సంకల్పం పెట్టుకుని 41 రోజులు ధ్యానం చేశాడో వాడిది కూడా రైట్, నేను రైట్ కాదని అన్నావు. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత, ఒక స్థితి దాటిన తర్వాత మీకు ఏమైందంటే, అసలు మీరు సంకల్పం పెట్టుకోలేని స్థితికి చేరిపోతారు మీరు. అంటే ప్రకృతితో కలిసి నడిచిపోయేటువంటి స్థితి ఒకటి వస్తుంది మీకు. అప్పుడు మీ అంతటి మీరు సంకల్పాలు పెట్టుకోలేరు. ఇక పెట్టుకోలేనప్పుడు అసలు మీరు దేన్ని కూడా వ్యతిరేకించరు, దేన్ని కూడా ఓకే చెప్పరు. ఒక స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీకు
అలాంటి టైంలో మనసు దూరతా ఉంటది ఒక్కొక్కసారి. ఎందుకంటే మీరు బయట తినే ఆహారం వల్ల కానీ, మీరు కలిసే వ్యక్తుల వల్ల కానీ, అక్కడ ఉన్నటువంటి శక్తి క్షేత్రం వల్ల కానీ మనసు దూరతా ఉంటది అప్పుడప్పుడు. ఆ మనసు దూరినప్పుడు మీరు దాన్ని గమనించుకునేటువంటి స్థితి అనేది ఒకటి ఉంది. అంటే ఇది 10 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇది బయటికి వెళ్దాం అన్నప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించకూడదు. మీరు వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించకుండా దాన్ని అలాగే చూడాలి. అంటే ఇది బయటికి వెళ్దామని అంటుంది మనసు. నేను కాదు. ఏంటిది? మనస్సు అంటుంది. నేను కాదు. సో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను మనస్సు కాదు గదా! నేను మనస్సు కాదు. నేనెప్పుడైతే మనసు అని అనుకుంటారో అప్పుడే మీరు ఇరక్కపోతారు. నేను మనసు కాదు అనుకున్నప్పుడు మనసు ద్వారా వచ్చేటువంటి ఎటువంటి ద్వంద్వ లక్షణాలైనా సరే, భయమైనా, ఇష్టమైన, అయిష్టమైన, నాకు ఇది కష్టం అనిపించినా సరే, ఏదైనా సరే మీరు చేసేటువంటి ఏ క్రియ అయినా సరే మీ జీవితంలో నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా దాంతోనే లింక్ అయి ఉంటది మనసుతోని. అంటే మీరు ఒక పెద్ద కార్యం తీసుకొని చేస్తా ఉంటారు. ఆ కార్యాన్ని ఎత్తుకొని మీరు చేసినప్పుడు బాగా సక్సెస్ చేస్తారనమాట. సక్సెస్ చేసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే నేను బాగా చేశా అంటారు. అవుట్. నేను బాగా చేశా అంటే ఇంక అంతే అవుట్. ఎందుకంటే మీరు పాజిటివ్ అంటే ఒక గొప్ప కార్యాన్ని కూడా మీకు అంటించుకున్నా సరే ద్వంద్వం అని చెప్పా కదా మనసు. ఒక సైడ్ మీరు ఎంచుకొని పెట్టుకుంటే అది రెండో సైడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయినట్టే. మీరు ఒక కాయిన్ తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నారంటే రూపాయి కాయిన్, దానికి బొమ్మ ఉంటది, బొరుసు ఉంటది. అవునా? సో ఇట్లాగే ఏంటంటే మీరు తెలియకుండానే మీరు ఏం చేస్తారంటే ధ్యానంలో వచ్చినప్పుడు అంటే కొంచెం మనం ఈ శక్తి ద్వారా కొన్ని కొన్ని పనులు మనం చేయగలుగుతాం నిజంగానే. ఇది వాస్తవమే. అంటే మనం ఎప్పుడు మన జీవితంలో చేయలేని కొన్ని కొన్ని పనులు చేస్తా ఉంటాం. దానికి అందరూ ఏం చెప్తా ఉంటారు అందుకనే, అయ్యా నేనేం చేయలేదు. అంతా ప్రకృతి సహకరించింది. నేనేం చేయలేదు. ప్రకృతి సహకరించింది. ఎందుకు చెప్తారంటే ఈ విషయాలన్నీ? ఎప్పుడైతే మీరు నేను చేశాను అంటారో ఇరకపోతారు మీరు ఖచ్చితంగా 100%. ఇది తెలియని యాంగిల్ ఇదంతా. ద్వంద్వంలో ఉండేది ఏంటంటే మనసు ఇదే. మీరు ఎప్పుడైతే మనస్సుని మీరు అతికించుకోవద్దని నేను చెప్తున్నా ఇక్కడ కూర్చొని. మీరు మనసుని అతికించుకోవద్దు, మనసుని అతికించుకోవద్దు అంటే మీరేమనుకుంటారంటే మీకున్నటువంటి ఆలోచన పరిధిలో అలవాటుగా ఓన్లీ నెగిటివ్‌నే చూస్తా ఉంటారు మీరు ఎప్పుడు కూడా. ఒక నెగిటివే మనసు మనసు అనుకుంటారు గానీ కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ద్వంద్వము. పాజిటివ్, నెగిటివ్, ప్లస్, మైనస్ 2 ఉంటాయి మనసుకి. మీరు ఈ ప్లస్‌ని పట్టుకోరు ఎవరు. నెగిటివ్ వదిలేసి వస్తారు కదా అందరు ధ్యానంలోకి. నేను మంచోడినిలే, నేను ఎవరికి అందరికి సహాయం చేసేవాడిని ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా. దీంట్లో కూడా ఇరక్కపోతారు. అందుకనే ఏమంటారు మనకి పాపము ఇనప సంకెళ్ళైతే పుణ్యము పుణ్యం ఏంటి? బంగారు సంకెళ్ళు. అవునా? అంటే అది కూడా బంధమే. అది కూడా బంధమే. అంటే ఇది అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళకి ఉపయోగపడిద్ది మనసు అనే సబ్జెక్ట్. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే ఏ లెవెల్ వాళ్ళకైనా సరే ఈ సబ్జెక్ట్ బయటపడేసిద్ది ఇది. ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళకి కొన్ని కొన్ని విధాలుగా బయటపడేసిద్ది. మధ్యలో వాళ్ళకి ఇంకొంచెం, ఆ ఫైనల్ స్టేజ్కి వెళ్ళే వాళ్ళకి ఈ బంధం అనేది ఏర్పడతా ఉంటది. తన మీద తనకున్నటువంటి బంధము, శరీరం మీద ఉన్నటువంటి బంధం, ఇవన్నీ కూడా మనసు యాంగిల్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి ధ్యానం చేయడానికి 112 రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అన్నిటి యొక్క ధ్యాన పద్ధతుల యొక్క సమగ్రమైనటువంటి అంశం ఏంటంటే మనసుని శూన్యం చేయటం మనం. ధ్యాన చిత్తవృత్తి నిరోధ అన్నారా లేదా? అంతేనా అండి? లేకపోతే యోగ అన్నారా? నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఏంటి మనకి? మనకు అసలు మనసు గురించే తెలియనప్పుడు చిత్తం అంటే ఏంటో తెలియదు, వృత్తులు అంటే ఏంటో కూడా తెలియదు మనకి. మనసు గురించి మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయగా 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 ఇందాక మనం చెప్పుకున్నాం కదా చిత్తము అని చెప్పి, అంటే మెమరీ. ఇది ఎందువల్ల ఏర్పడుతుంది అంటే మనసు ద్వారానే ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, మనం రోడ్డు మీద పోతా ఉన్నాం, ఒక జాంకాయ చూసాం, జాంకాయ మనకి ఇన్ఫర్మేషన్, అది మనసులాగా ఏర్పడింది. ఇది బేసిక్ గా అందరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ. కానీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు బాగా గమనించండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటాం, చేతి వేళ్ళు పెట్టుకొని మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల మొత్తాన్ని కూడా మనం క్లోజ్ చేసేసుకుంటాం. అంటే బయట నుంచి ఎటువంటి దాన్ని కూడా ఎంటర్ కాకుండా మనం క్లోజ్ చేసేసి మన యొక్క ధ్యాసని సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస మీద పెట్టినప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస పెట్టంగా 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 ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయి మనసు శూన్యం అవుతుంది అంటాం మనం. అవునా కదా? ఈ మనసు శూన్యమైనప్పుడు మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది అంటారు. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మన లోపలికి శక్తి వచ్చిన తర్వాత కూడా మీరు బాగా గమనించండి,
ప్రాసెస్ మనకి లోపలికి శక్తి వచ్చింది. మన లోపల ఏదో ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు కూడా మీకు ఆలోచనలు వస్తా ఉంటాయి. వస్తాయా రావా? చాలా మందికి 100లో 90 మంది చెప్తారు ఈ అనుభవం. అది అర్థం కాదు వీళ్ళకి. ఇదేంటిది మనకి మనసు శూన్యమైంది, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది, మన లోపలికి ఎనర్జీ ఎంటర్ అయింది. అయినా నా లోపల ఆలోచనలు ఎలా మెదులుతున్నాయి? ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా చిత్తంలోంచి పుట్టాయి. మీరు చిన్నప్పటి నుంచి తోడుకున్నారు, మొత్తం లోపలేసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి విషయాలన్నీ మీ లోపల వేసుకుంటూనే ఉన్నారు, వేసుకుంటూనే ఉన్నారు, వేసుకుంటున్నారు. ధ్యానం ఎప్పుడైతే మీ జీవితంలో స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ లోపల దానన్నిటిని కూడా బయటకేస్తున్నారు. అప్పుడే ఫస్ట్ మీ జీవితంలో ఫస్ట్ రోజు అది. ఏంటి? ఈ లోపల నుంచి బయటికి తోడే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఒక్కసారి మీరు ఊహించుకోండి. అసలు జీవితంలో ఒక్కసారి కూడా ధ్యానం చేయనటువంటి పరిస్థితి ఏంటి? వాడింకా మొత్తం వేసుకొని లోపల ఆ అందుకే వీళ్ళు అప్పుడప్పుడు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళకి తిరుగుతా ఉంటారు చూసారా? ధ్యానం చేయని వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళకి మనసు శూన్యమయ్యి ఆ లోపల అన్ని కూడా పోతా ఉంటాయి. ఒక్కోసారి అందుకే వాళ్ళు గుళ్ళకి వెళ్ళినప్పుడు దేవుని చూసి ఎడుతా ఉంటారు, భావోద్వేగానికి వచ్చి. కాదు అది. అదేంటంటే ఆ ధ్యాన ప్రక్రియలు జరిగే అప్పుడు ఆ శక్తి పాతాలు జరిగి అప్పుడు అన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అవన్నీ దేవుడితో అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళు అవి అనుకుంటారు అవన్నీ. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ధ్యానంలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఈ మనసు శూన్యం అయినప్పుడు మన లోపల చిత్తం అనేది అంటే మనం ఇప్పుడు దాకా మనసు ద్వారా ఏర్పడినటువంటి అంత ఇన్ఫర్మేషన్ చూసారా, ఈ సమాచారం మొత్తం కూడా లోపల ఉంటది. మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అది కూడా బయటకు వస్తా ఉంటది. ఆ వచ్చేదాన్ని కూడా మీరు విశ్లేషించకుండా ఉండాలి. విశ్లేషించేది ఏంటంటే ఇక్కడ మనసే మీకు విశ్లేషిస్తూ ఉంటది. అంటే ఏంటంటే ఇది వచ్చింది అనుకోండి, ఒక విషయం మీ లోపలికి వచ్చింది, ఎక్కడో మీరు చూసిన ఆ జాంకాయ వచ్చింది అనుకోండి, మీరేమంటారు టక్కున ధ్యానంలో కూర్చోగానే? ఇదేంది నాకు జాంకాయ వచ్చింది అంటారు. లేదా నేను ధ్యానంలో ఉన్నా కదా జాంకాయ రాకూడదు అంటారు. ఇలా జాంకాయ ఎందుకు వచ్చిందన్నా సరే ఇరక్కపోతారు, జాంకాయ రాకూడదన్నా కూడా ఇరక్కపోతారు. మీరు చేయాల్సిన సాధన ఏంటంటే మీ జీవితంలో మనసుని ఎలా పట్టుకోవాలన్న విషయాన్ని నేను కూలంకషంగా చెప్తా ఉన్నా మాస్టర్స్. ఇదేంటంటే మీకు ఒకేసారి ఎక్కేది కాదు బుర్రకి. ఇది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు ఒకేసారి ఎక్కదంటే అన్ని సబ్జెక్టులకి అతీతంగా ఉంటుంది మనసు అనే సబ్జెక్ట్. ఎందుకంటే మనసే వినాలి మనసు గురించి. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ కూడా మొత్తం మనసే వినిద్ది. దేని గురించి? దాని గురించి అదే వినాలి కాబట్టి కొంచెం ఇది కత్తి మీద ఆ కాబట్టి 100% ఏంటంటే ఇది విన్నట్టు. నేను చెప్పేది మీరు వింటున్నారంటే వింటున్నారు అంతే. వింటున్నారా, వినట్లేదా అంటే ఏది అనుకోకూడదు మీరు. అది వెళ్తూ ఉంటది. అది ఎలా బయటకు వస్తుంది, ఎలా రాదన్న విషయం కూడా మనకు తెలియదు. కాకపోతే ఒక విషయం అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మనసు అనే సబ్జెక్టే అలాంటిది. సో మనం ఏంటంటే బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా విశ్లేషించకూడదు. మీకు మనసు దూరకూడదు అంటే దేన్ని కూడా విశ్లేషించకూడదు. ఏం చెప్పారు పత్రి సారు? ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయొద్దన్నారా లేదా జీవితంలో? ఎందుకు చేయొద్దన్నారు? జడ్జిమెంట్ చేయటం వల్ల అతిపెద్ద డ్యామేజ్ ఎవరికి జరిగిద్దో తెలుసా? పక్కోడికి కాదు, మనకే జరిగిద్ది డ్యామేజ్. ఎట్లా జరిగిద్దో తెలుసా? మీరు ఒక నలుగురు కూర్చున్నప్పుడు ఒక అతను బాగా ఇప్పుడు సపోజ్ బండి తోలుతుంది అనుకోండి, వాడేంద్ర బండి ఎడ తోలుతుందని వీడు కామెంట్ చేస్తా ఉంటాడు. రేపు అన్న రోజు మీరు బండి వేసుకొని వచ్చారనుకోండి, మీ బండిలో కూడా పెట్రోల్ లేదు, సపోజ్ ఏదో జరిగింది మిస్టేక్, అందరి ముందు వాడికి ఎదురైన సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? అర్రే ఆ రోజు నేను వాడిని అట్టన్నాగా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా లేదా? అందరి ముందు మనం ఆ రోజు అన్నాం, మనం ఈ రోజు అయిపోయామని చెప్పేసి ఒకటి పాట పాడుతుంది అనుకోండి, వాడిని అన్నాం, ఏంద్రా నీ పాట, నీ వాయిస్ అట్లుందని వాడు తిట్టారు. రేపు ఆ రోజు మీరే పాట పాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీరు స్టేజ్ ఎక్కగానే మీరు ఎవరినైతే అన్నారో ఆ మాటలన్నీ మీకు గుర్తొస్తాయా రావా? మీ లోపల వస్తాయా రావా? మీ అంతరాత్మ మీకు చెప్పిద్దా రాదేరా, నువ్వు గాడిద, నువ్వు ఆ రోజు అందరిని ఇట్ట అన్నావు కదా అని చెప్పి తిడతా ఉంటుంది అంతరాత్మ మిమ్మల్ని. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. మీరు జీవితంలో ఎవరిని జడ్జ్ చేసినా సరే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకున్నట్టే. అంటే ఒకరి మీద ఒక ముద్ర వేస్తున్నారంటే తిరిగి మీ మీద మేము ముద్ర వేసుకున్నట్టే రెడీగా ఉంటుంది అది. మీరు ఎప్పుడు దాన్ని ఆ సిచ్యువేషన్ మీ జీవితంలో ఎదురైతే మిమ్మల్ని లాగి పెట్టిపోయేకాలం రెడీగా ఉంటుంది అది. అలాంటి సిచ్యువేషన్ మీరు బందీ చేసుకోకూడదు, మిమ్మల్ని మీరు బంధించుకోకూడదు. ఇదంతా కూడా మనసు ఏం చేసిద్ది, ఈ విషయాలన్నీ కూడా ఏం చేసిద్ది అంటే అది ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు ధ్యాన స్థితిలో లేనప్పుడు ధ్యానం 1 గంట చేస్తారు. ఇక మిగతా 23 గంటలు సగం మనం పడుకుంటాము, తర్వాత కొంచెం తినడానికి పోయినా సరే ఈ రోజువారీ కార్యక్రమంలో మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉంటాం అంటే ఈ మనసు అనేది ఎంటర్ అయిపోయి మనకి అన్ని విషయాలు మీరు బాగా చూడండి, ద్వంద్వంగా ఉన్న అన్ని విషయాల్లో కూడా మనం మునిగి తేలుతా ఉంటాం. ఏం చేస్తామంటే ఒక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకసేపు పాజిటివ్గా ఉన్నాం అనుకోండి,
అబ్బా నేను ఈరోజు పాజిటివ్గా ఉన్నాం అనుకుంటాం. మళ్ళీ సాయంత్రానికి కొంచెం డల్ అయిపోయాను అనుకోండి, నేను డల్ అయిపోయాను అనుకుంటా ఉంటారు. కొంతమంది మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు వచ్చారు, 3 రోజుల ప్రోగ్రామ్ ధ్యాన సింహానికి. బాగా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంటికి వెళ్ళంగానే ఇప్పుడు మనకి ఆ కొంతమంది హ్యాపీగా తిరుగుతూ ఉంటారు, ఎనర్జీగా, అంటే బాగా శక్తివంతంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను బాగా శక్తి తీసుకున్నా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నా అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం మంచు పడటం ద్వారా, కడతాలు వెళ్ళినప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మంచు పడటం ద్వారా, ఆ వాతావరణ పరిస్థితుల ద్వారా జలుబు చేసింది, దగ్గు చేసింది అనుకోండి. నాకు దగ్గు వచ్చింది, జలుబు లేదు, వీళ్ళైనా అనాలిసిస్ చేస్తూ ఉంటారు, విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏంటంటే ఓకే, వాతావరణం నాకు పడలేదు కదా అని చెప్పేసి. కొంతమంది ఈ శక్తి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, అబ్బా అక్కడ శక్తి అధికంగా ఉంది కాబట్టి నేను శక్తి తెచ్చుకున్నా అంటారు. మరి ఈ రెండు విషయాలు మనం ఎలా చూడాలి? నువ్వు దేన్ని చూడాల్సిన అవసరం లేదు, నువ్వు దేన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళావు అక్కడ, 3 రోజుల కార్యక్రమం ఉన్నావు, హ్యాపీగా వచ్చావు కదా, వచ్చిన తర్వాత జరిగేదాన్ని జరగనిస్తూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా. ఇది ఎందుకంటే నేను చెప్పేది ఒక రోజుతో పోయేది కాదు మాస్టర్స్. ఈ విషయం ఎప్పుడూ కూడా మీరు ఏ విషయానైనా సరే విశ్లేషించకుండా ఉండగలిగినప్పుడు మాత్రమే మనసు అనేది దూరదు. దానికి రెండు రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి, బొమ్మ బొరుసు. మీరు ఎప్పుడైతే మంచి అన్నారా మనసు ఎంటర్ అయింది, చెడు అన్నారా మనసు ఎంటర్ అయింది, రెండు కూడా అనకుండా అనేటువంటి స్థితిలోనే మీరు మనసును దాటగలుగుతారు. మరి మనసుని దాటనంత వరకు కూడా, రమణ మహర్షి గారు ఇందాక ఏదైతే చెప్పారో మనకి, మనసుని మనము దాటనంత వరకు కూడా మీ లోపల ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి. ఏం రిపీట్ అవుతా ఉంటాయి? భయము, కోపము, బాధ, కష్టాలు నష్టాలు, ఎన్ని సమయం అన్ని రకాలైనటువంటి అనుభూతులు మనకు వస్తాయా రావా? వస్తాయా? సగం ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఉమ్. ఆ స్థితుల్లోకి మనం ఈ సంపూర్ణంగా దీన్ని అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఈ వస్తాయి అన్న విషయాన్ని మీరు అంగీకరించకపోతే రేపాన్ రోజు ఏం జరిగిద్దంటే, మళ్ళీ మీకు భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మళ్ళీ మీరు మిమ్మల్ని తిట్టుకోవటము, లేకపోతే ఏదో ఒక పుస్తకాన్ని ఎదుగుతూ ఉంటారు. ఎక్కడో ఒక సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటారు మీరు అందరూ కూడా. అంటే దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, నేను ఇంత బాగా ధ్యానం చేస్తున్నా నాకు ఎందుకు భయం వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా మీరు పదే 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 దానికోసం ఎదుగుతూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తారో, అంటే ఏంటంటే మనసుని దాటనంత వరకు కూడా ఈ విషయాలు మనకి రిపీట్ అవుతా ఉంటాయి. మనసుని మనం ఎలా జయించాలి అంటే, మనము స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఈ యొక్క సొసైటీలో పనులు చేస్తూ ఉన్నప్పుడు అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మనకు కరుగుతూ ఉంటాయో, అవగాహన అంటే మనం చేసే పనుల మీద ఇప్పుడు ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది, రెండింటిని కూడా జడ్జిమెంట్ చేయకుండా, దేన్ని విశ్లేషించకుండా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటూ మనం ముందుకు పోతూ 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 ఉన్నప్పుడు మనసుని మీరు జయించగలుగుతారు. మనసుని అర్థం చేసుకొని జయించటం ఒక్కటే ఉంది మనకు ఆప్షను. మీరు ఎక్కడైనా ఏ పుస్తకాలైనా సరే చూడండి. ఒక ఒక ఆయన యోగి, నేను వెళ్ళినప్పుడు ఒక 36 సంవత్సరాలు అప్పటికే తపస్సు చేసి ఆయన, 12 సంవత్సరాలు ఒక కొండ మీద, 12 సంవత్సరాలు ఒక కొండ, 12 సంవత్సరాలు ఒక కొండ మీద, 3 కొండల మీద 36 సంవత్సరాలు తపస్సు చేసి వేరే కొండ మీదకి వచ్చారు, 4వ దాని మీద. అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 42 సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన, ఆయన ఎవరితో మాట్లాడడం సాధారణంగా. మనకి వేరే మాస్టర్ ఒక ఆయన కల్పించినప్పుడు ఆయన అడిగితే, ఆయన 42 సంవత్సరాల అనుభవంలో నాకు ఆయన రెండే రెండు ముక్కలు చెప్పాడు. ఆయన రెండే రెండు విషయాలు చెప్పాడు. ఆయన ఏం విషయాలు చెప్పాడంటే, ఒకటి కోపం గురించి చెప్పాడు, అది ఓకే, అది పెద్ద సబ్జెక్ట్ అది. రెండో విషయం ఏంటంటే మనసు గురించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మనసుతో స్నేహం చేయాలి నాయన, మనసును అర్థం చేసుకొని జయించటమే ఉందని చెప్పాడు ఆయన ఆ రోజు చెప్పింది. చూడండి, ఒక మనిషి 42 సంవత్సరాల తపస్సు చేసి ఎంతగా అర్థం చేసుకొని ఉంటాడు అతను, ఆ స్వామీజీ. ఆయన జీవితం మొత్తాన్ని మనం ఎన్నో చెప్పొచ్చు నాకు, కానీ ఆ రెండు విషయాలే చెప్పాడు నాకు ఆయన. ఇదే ఉంది ఈ రెండు విషయాలని చెప్పేసి, ఆ మనసుని మనం స్నేహం చేయాలి అన్నాడు. స్నేహం చేయటం అంటే ఏంటి? ఇదే సబ్జెక్ట్. మనం స్నేహం ఎలా చేస్తాం? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉండి అనుకోండి, వాడితో మనం ఆడతా పాడతా తిరుగుతూ ఉంటాం. బయటోడు అనుకోండి లాగి పెట్టి పీకుతే ఏదైనా తప్పు చేస్తే, అవునా? మన ఫ్రెండ్ అనుకోండి, మనం అర్థం చేసుకుంటాం, ఎందుకు వీడు ఇలా చేస్తుండని చెప్పేసి. మనసును కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇది ఇలా చేస్తుంది అంటే, అది కోపం వస్తుంది, ఓహో ఇది కోపం వస్తుంది. భయం అంటే ఓహో భయం అనేది ఉంది, ఒక మానవ నిర్మాణంలోనే, మనం పెరిగినటువంటి పరిణామ క్రమంలోనే అది ఉంది. మీ తప్పు కాదు అది, ఎవరి తప్పు కాదు మాస్టర్స్, బాగా అర్థం చేసుకోండి. కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని తిట్టుకోవద్దు, బాధ వచ్చినప్పుడు తిట్టుకోవద్దు, భయం వచ్చినప్పుడు ఎవరు కూడా ఎవరిని తిట్టుకోవద్దు.
ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఎవరిని కూడా ఎవరు తిట్టుకోకుండా, ఓహో ఇలా జరుగుతుందంటే మన పరిణామ క్రమంలో ఉన్నది కాబట్టి మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఆ స్టెప్ దాటి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతా ఉంటారు. మీ లోపల ఉండదు. అంటే ఒకానొక స్థితి దాటిన తర్వాత ఒకానొక స్థితి దాటిన తర్వాత ఏమైందంటే మీకు మీ లోపల కోపం వచ్చినా కూడా కోపం దానంతటా అదే వస్తుంది కానీ కోపానికి మీరు అతుక్కుపోరు. ఇది నా జీవితంలో జరిగింది. భయం వచ్చింది, నేను చెప్పా కదా, కుక్క ఎదురైనప్పుడు భయం వచ్చింది లోపల. అదేంటి, న్యాచురల్ ఇన్స్టింక్ట్, అంటే మనల్ని మనం కాపాడుకునే సిస్టమ్. కానీ మీరు ఏం అనుకోరు, నాకు భయం వద్దు, నాకు కోపం వద్దు, ఇలాంటి ఏం అనుకోరు మీరు. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క సాధన అనేది ముందుకెళ్తుంది మాస్టర్స్. లేదంటే ఏమైతుందంటే మనము ఒక సాధన నేర్చుకుంటాము, ఒక సంవత్సరమో ఒక సంవత్సరంన్నర సాధన చేసిన తర్వాత ఒక లెవెల్ దాటిన తర్వాత ఏమైందంటే మీకు ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా తయారవుతూ ఉంటుంది. అంటే దానికి ఆన్సర్లు ఎక్కడా దొరకవు, మీరు ఏ పుస్తకాలు ఎతికినా దొరకవు, ఎక్కడ గురువుల్ని అడిగినా కూడా కొన్ని కొన్ని విషయాలు అసలు మీకు అర్థం కానట్లే ఉంటాయి. ఒక బ్రహ్మముళ్ళలాగా అనిపిస్తామండి. ఎందుకు అనిపిస్తుంది అంటే అవన్నీ మీకు మీరై విప్పుకోవాల్సినటువంటి ముళ్ళు. ఎందుకంటే ఏ మనిషి ఇంకో మనిషిలాగా ఉండడు భూమి మీద, అవునా కాదా? ఒకేలాగా ఉంటారా ఎవరు? ఫింగర్ ప్రింట్స్ ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఒకళ్ళ వేలి ముద్రలు ఇంకో వేలి ముద్రలతో మ్యాచ్ అయితాయా ఎవరైనా? లేవు కదా. అట్లా కోటాను కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల రకాల విభిన్నమైన తత్వాలు, అందరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది. కానీ మనకి ఏంటంటే మనసు అనేది, మీకు ఒక మనసు, నాకు ఒక మనసు, పక్కింటోడికి ఒక మనసు అనేది ఉండదు. అందరికీ ఒకటే ఉంటది మనసు. ఇది మెయిన్ సబ్జెక్ట్. ఫైనల్కి వెళ్ళే కొద్ది ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే భయం వచ్చినప్పుడు నాకు అన్నారు కదా, ఆ నాకు అనే దాన్ని మనం కట్ చేయంగా ఏం మిగిలింది? మనసుకు భయం వస్తుంది అంటున్నాం. ఇప్పుడు నేను మనసుకు భయం వస్తుంది అంటున్నారు, మీరేమంటున్నారు? మనసుకు భయపడదు అంటున్నారు. పక్కింటోడు ఏమంటున్నాడు? మనసు కూడా. అంటే ఇక్కడ భయపడేది ఎవరు? మనసు, మనం కాదు. అంటే ఏంటి, మీకు ఒక మనస్సు, నాకు ఒక మనసు, పక్కింటోడికి ఒక మనసు లేదు. అసలు మనసు అనేదే ఒకటి. మనసు అనే కాన్సెప్టే ఒకటి. మనసుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దాని ప్రకారం అది నడుచుకుంటూ పోతూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఇరుక్కుపోతున్నాం అంటే మీరే మనస్సు అని అనుకున్నప్పుడు మీరు ఇరుక్కొని పోతున్నారు. ఏంటి, ఆ మనసుకు సంబంధించిన అన్ని గుణాలని మీరు మీలో కలుపుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఈ యొక్క సబ్జెక్ట్ ని బాగా అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మనం ఎక్కడికి వెళ్ళినా సరే, క్లాస్కి వెళ్ళినా సరే, మన యొక్క ధ్యాన సాధన అయి ఉండొచ్చు, లేకపోతే మన జీవితంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, మీరు ధ్యాన సాధన చేసేటప్పుడు అందరూ ఇరుక్కుపోవడానికి ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఇది. ఎందుకంటే మీరు ధ్యానం చేస్తున్నారు కదా అనేటువంటి ఒకే విషయాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది చాలా రకాలుగా మిమ్మల్ని వెనక్కి పంపించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నువ్వేంది ఇంత మురుకులాగా బిహేవ్ చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి కూడా. సో అటు అంటే మనం నిజాయితీగా చెక్ చేసుకోవాలి ఇది మాస్టర్స్, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పా కదా అని చెప్పేసి ఇంట్లో అరిచేది కోపపడేది కాదు ఇది. ఇదేంటంటే నిజాయితీగా చెక్ చేసుకోవాలి. నేను ఏం చెప్పా, నా కోపం వచ్చినప్పుడు నేను చెక్ చేసుకున్నా లోపల. నేను కోపపడేది కాదు ఏదో మూర్ఖంగా. అది కోపం వచ్చింది అంటే అది ఒక శక్తి, ఎనర్జీ వచ్చింది లోపలికి. సో దాన్ని నేను ఎప్పుడైతే గమనించానో అది ఆటోమేటిక్గా డౌన్ అయిపోవటము, అది రూపాంతరీకరణ, అంటే శక్తి ఒక స్థితి నుంచి వేరే స్థితికి మారిపోతూ ఉంటుంది. ఇదన్నీ కూడా సబ్జెక్ట్ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ఏ విషయాన్ని కూడా మీకు అంటకట్టుకోవద్దు. ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు కూడా నాకు అర్థమైందని అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. ఏంటి, ఒక మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు అబ్బా ఈయన బాగా చెప్పారని అంటానికి కూడా లేదు. సబ్జెక్ట్ బాగుంది అంతే. మాస్టర్కి సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. ఓకే, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఏ మాస్టర్ ఏ సబ్జెక్ట్ చెప్పినా సరే మాస్టర్కి సబ్జెక్ట్కి సంబంధమే ఉండదు. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి వస్తుంది, మాస్టర్కి సంబంధమే ఉండదు. సబ్జెక్ట్ బాగుంది అంతవరకే సబ్జెక్ట్. మీకు అర్థమైందని అంటానికి కూడా లేదు. అర్థమైంది అంతే. నాకు అర్థమైంది కాదు, నాకు అర్థం కాలేదు కూడా కాదు. అర్థమైంది, అర్థం కాలేదు అంతే. నాకు అనేది అంటబెట్టుకోకూడదు, ఎదుటోడికి అంటగట్టకూడదు. ఈ రెండు మేజర్ అన్నమాట. ఏంటి, ఎదుటోళ్ళు బాగా చెబుతున్నారని అనకూడదు, నాకు అర్థమైందని కూడా అనకూడదు. ఇప్పుడు ఏంటంటే అట్లా ఫ్లోలో వెళ్ళాలి. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే దేనికి కూడా అటాచ్మెంట్ లేకుండా మీరు వెళ్ళాలంటే కనుక మీ సబ్జెక్ట్లో ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ ఒక విషయాన్ని వింటున్నప్పుడు కానీ ప్రతిదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఈ రోజే నాకు నా జీవితంలో ఒక విషయం జరిగింది. ఈ రోజు ప్రజెంట్ గా జరిగిన ఒక విషయం జరిగినప్పుడు ఏంటంటే ఒక విషయం ఇలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతా ఉంది. ఒక విషయం అంటే రొటీన్ గా అదే జరుగుతూ ఉంటది. రొటీన్ కి విరుద్ధంగా రేపటి నుంచి అది వేరేలాగా వెళ్తుంది. ఈ రోజు ఒక సంవత్సరం నుంచి ఒకేలాగా వెళ్తున్న ఒక విషయము రేపటి నుంచి వేరేలాగా వెళ్ళబోతుంది. వెళ్ళబోతున్నప్పుడు మనసు ఏం చేసిద్ది, ఒక కంఫర్ట్ జోన్ లో ఉంది అది ఇప్పుడు దాకా. అర్రే ఇదేంది అలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని బాధపడతా ఉంది.
ఇలా వెళ్ళకూడదు కదా, దీన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలన్నీ ఎదుగుతా ఉంది అది మనసు కూర్చొని. ఎట్ట చెప్పాలి, అట చెప్పాలి, ఎట్ట చెప్పాలి, ఎట్ట చెప్పాలని చెప్పేసి నేను ఏది పట్టించుకోవట్లా, జరుగుతా ఉంది లోపల ప్రాసెస్ ప్రాసెస్ ప్రాసెస్. మీరు నమ్మరు, నేను ఈ క్లాస్ ఉంది కదా, క్లాస్ ఉందని చెప్పేసి నేను ట్రావెల్ చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఒక లెవెల్ దాటిన తర్వాత టపక్కమని మాయం అయిపోయింది ఇది. అంటే లోపల ఇదంతా ఇన్నాళ్ళ నుంచి ఒక మనిషి మన పక్కన కూర్చొని చెప్తా ఉంటాడు కదా, మన ఇంటి పక్కన వాళ్ళు పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుండిద్ది అది, అక్క అది జరిగింది అక్క, ఇది జరిగింది అక్క అని చెప్పి వాళ్ళంతా వచ్చి కబుర్లన్నీ చెప్తా ఉంటారు మనకి. ఈ చెప్తున్నప్పుడు మనం వింటా 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 ఉన్నప్పుడు సడన్ గా ఆ మనిషి చచ్చిపోయింది అనుకోండి, మాట్లాడుతూ మాట్లాడతారు, మీకు ఎట్లుండిద్ది, ఇదేంది అట్లాగే మీ లోపల కూడా మీకు తెలియకుండానే ఈ మనసు మాట్లాడుతూ ఉండిద్ది మీతో. అది ఇది ఇది అదని చెప్తా ఉంటది మీ లోపల. మీరు సైలెంట్ గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, అది చెప్పిన దానికి మీరు రెస్పాండ్ అవ్వకూడదు. అలా చూస్తూ 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 ఉన్నప్పుడు అది చీ వీడికి చెప్పి వేస్ట్ లేని అదే మాయమైపోద్ది. అది ఎలా మాయమైంది అనేది మీకు తెలియదు, మీ అనుభూతిలోకి వచ్చింది. సో మీరు భయపడినప్పుడైనా సరే, బాధపడినప్పుడైనా సరే, ఇష్టపడ్డప్పుడైనా సరే, అయిష్టపడ్డప్పుడైనా సరే, నాకు ఈ జ్ఞానం అర్థం అవుతుంది, ఇది అర్థం కావట్లేదు, ఇవన్నీ కొట్టుకుంటా ఉంటారు, తల బాదుకుంటా ఉంటారు. నాకు ధ్యానం గురించి అర్థం కావట్లేదు అంటారు, నాకు అనుభవాలు రావట్లేదు అంటారు, లేదా నాకు ఆ క్లాస్ అర్థం కావట్లేదు అంటారు, నాకు ఈ పుస్తకాలు చదవటం నా వల్ల కావట్లేదు అంటారు, ఇది ఎట్ట నేర్చుకోవాలంటారు, అది ఎట్ట నేర్చుకోవాలంటారు, ఓ 100 రకాల అంటే ప్రశ్నలు. ఎన్నెన్నో క్లాసులకి వెళ్తారు, ఎన్నెన్నో వింటా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మీరు అంటగట్టుకోవద్దని చెప్తున్నా నేను. ఎప్పుడైతే మీరు డిటాచ్మెంట్, అంటే వాటన్నిటికీ కూడా మీరు అంటుకోకుండా ఉన్నప్పుడు, ఒక మాస్టర్ని కూడా మీరు మాస్టర్నికి సబ్జెక్ట్కి రెండింటిని కలపకుండా, ఇది ప్రకృతి నుంచి వచ్చేటువంటి సబ్జెక్టు, బుద్ధుడు చెప్పారు సబ్జెక్టు. ఎవరు చెప్పారు? ఒక బుద్ధుడు రూపంలో ఒక సబ్జెక్ట్ దిగింది ప్రకృతి నుంచి భూమి మీదకి. ఒక పత్రిజ సార్ రూపంలో ప్రకృతి నుంచి ఒక సబ్జెక్ట్ అందించబడింది మానవాళికి. ఒక ఓషో మాస్టర్ యొక్క శరీరం ద్వారా, ఆయన యొక్క వాక్కు ద్వారా ఒక ప్రకృతి నుంచి జ్ఞానం అందించబడింది. అలాగే ఆ వాక్కు కోసం ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో, ఎవరైతే చెప్పడానికి సంపూర్ణమైనటువంటి అంగీకారంతో ఉన్నారో, అలాంటి మానవ నిర్మాణం ఉన్నటువంటి శక్తి ఎక్కడైతే ప్రసరింపబడుతుందో అలాంటి వాళ్ళ ద్వారా వస్తా ఉంటది జ్ఞానం. అంతేగాని దానికి వాళ్ళకి సంబంధం ఉండదు. అది బాగా క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని కూడా మీరు జడ్జిమెంట్ చేసుకోరు. ఏమని? అరే నాకు అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అని మీరు అనుకోకూడదు. ఓకే, మనం హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాము, అదే అర్థమైతా ఉంటది. ఏం అర్థం కావట్లేదు అన్న విషయం కూడా మీకు అప్పుడప్పుడే చిన్నగా 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 ఎలా అర్థమైంది అంటే మీరు సంపూర్ణంగా అంగీకరించాలి ఫస్ట్ అని. మనసుని మనం జయించినంత వరకు కూడా, మనసుని జయించినంత వరకు కూడా మనసుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ద్వంద్వ అనుభూతులు మన లోపల ఉంటూనే ఉంటాయి. సో దీన్ని ఎవరూ కూడా వ్యతిరేకించవద్దు మాస్టర్స్, అంగీకరించండి. సంపూర్ణంగా అంగీకరించినప్పుడు మీరు చిన్నగా అదే జయించటం మనసుని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో, చిన్నగా 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 ఒక్కొక్క స్టెప్ లాగా మీరు మనసును దాటుకుంటూ పైకి వస్తూ ఉంటారు. సో అది మనకు వచ్చేటువంటి మేజర్ సబ్జెక్ట్. మనకి ఏంటంటే ఎవ్వరు కూడా దేనిని మార్చాలని ప్రయత్నించరాదు. వేప చెట్టుని అట్లాగే ఉంచండి, పంచదారని కూడా అట్లే ఉంచండి. కోపం వచ్చినప్పుడు నాకు రాకూడదు అని అనకూడదు. ఎందుకు వచ్చిందన్న విషయం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది రాకూడదు అన్నారంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నట్టు మనం అక్కడ. కానీ ఇది ఎందుకు వచ్చింది అన్నారంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు. చిన్న చిన్న ఇవన్నీ కూడా. కానీ దీని వెనక చాలా అతిపెద్ద సబ్జెక్ట్ ఉంది ఇది. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా చేయాలి మనకి. ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు కూడా ఒక పాయింట్ నేను ఏం చెప్పానంటే, మేడం స్టార్టింగ్లోనే అడిగారు ఆ పాయింట్. ఏం అడిగారు? ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదని చెప్పాను నేను. అవునా కాదా? ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా ఉండదా మాస్టర్స్, మీరు చెప్పండి. ఉండిద్దా? ప్రతిరోజు ఒకేలాగా ఉండిద్దా? ఒకసారి నేను క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను, నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చీకటి పడ్డది కదా, తెల్లారి సూర్యుడు వస్తాడు. ఆ సూర్యుడు నిన్నటి సూర్యుడికి ఈ రోజు వచ్చిన సూర్యుడికి అన్న సంబంధం ఉందా? లేదు కదా. సూర్యుడి లోపల హీలియం అంటే ఆ కణాలు, ఆ యొక్క రసాయనిక చర్య జరిగి అగ్ని అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. అగ్ని అనేది పాతదా కొత్తదా? ఎప్పటికప్పుడు అగ్ని. ఇప్పుడు మనం నిప్పు వెలిగించాం అనుకోండి, పేపర్ మీద, పేపర్ ఉన్నంతసేపు అగ్ని ఉంటుంది, కానీ పేపర్ పోయాక ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనకి ఎప్పటికప్పుడు దాంట్లో అగ్ని పుడుతూ కాంతి జ్వలిస్తూ ఉంటూ మన లోపలికి ప్రసారం చేయబడుతుంది మన భూమి మీదకి. మన చుట్టూ ఉన్న గాలి, నిన్న గాలి ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకున్నాం మనం మన చుట్టూ ఏమన్నా? లేదు కదా. గాలి మారిపోతుందా? కాంతి మారిపోతుందా? పంచభూతాలు మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారిపోతూనే ఉంటాయి. ఓకే, ఇవన్నిట్లో ఎనర్జీ సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ పాతదంటూ ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి, మన ఆలోచనలు మాత్రమే.
మనం ఎప్పుడైతే ఒక గడ్డ కట్టుకునేటువంటి మనస్తత్వం అంటే ఏంటంటే నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టము, నాకు భయము, నాకు భయం కాదు, ఇట్లా మన మనసుకు సంబంధించిన అన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే మనకు మనం అన్వయించుకుంటామో అప్పుడు మన క్యారెక్టర్ అనేది డెవలప్ అయింది. ఎలా? నేను బాగా సబ్జెక్ట్ చెప్పగలుగుతాను, నేను చెప్పలేను, నేను పాటలు పాడగలుగుతాను, ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి మీరు 5 నిమిషాలు చెప్పండి అంటే మీకు ఇప్పుడు అందరికీ కూడా ఇచ్చేసి నేను హ్యాండ్ రైజ్ చేసి మీరు మీ గురించి మీరు 5 నిమిషాలు చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పండి మీరు అందరూ? చెప్పండి, చెప్పండి. నాకు తెలియదు అనేది చెప్పరు. అవునా? చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, ఏదో ఒకటి అయితే చెప్తారు. ఆ చెప్పేదే మీరని మీరు అనుకుంటున్నారు చూసారా? అక్కడ మనం వేసినటువంటి మిస్టేక్ అది. మనం అది కాదు. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గురించి మనకు తెలియదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే నేను ఇది కాదు, ఎదుటి వాళ్ళని చెప్పడం కోసం ఒక పేరు ఎందుకు ఇచ్చారు? ఎదుటి వాళ్ళు పిలవడం కోసం. మనల్ని మనం పిలుచుకోం కదా. ఎదుటివాడి కోసం ఇవన్నీ కూడా మాట్లాడేది ఎదుటివాడి కోసమే. మనం చేసే ప్రతిదీ కూడా ఎదుటివాడి లింక్ కోసం సమాజంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇరుక్కుపోయి ఉన్నాం మనం. సో అదే సమాజంలో మనం బయటకు వచ్చే ఆప్షన్ కూడా ఉంది. ఎలా అంటే అరిషడ్ వర్గాలు మనసుని జయించాలంటే ఇదే సమాజంలో తిరుగుతూ వాటిని గమనిస్తున్నప్పుడు మాత్రమే మనం బయటకు వస్తాం. ఎందుకంటే ఒక మనిషి తపస్సులో కూర్చున్నాడు, వాడికి అసలు అరిషడ్ వర్గాలు వచ్చే ఆప్షన్ కూడా ఉండదు అక్కడ. చాలా మందికి అసలు తెలియదు అది. మళ్ళీ బయటికి రాగానే నేచర్ కదా, అది ప్రకృతి పరంగా మళ్ళీ వస్తూ ఉంటది అది. ఆ వచ్చినప్పుడు అర్థం కాదనమాట, ఇన్ని రోజులు నేను తపస్సు చేశాక ఇది ఏందని చెప్పేసి. ఇది చాలా అటువంటి గ్రంథాల్లో కూడా రాస్తుంది ఇదంతా కూడా క్లియర్ గా. అందుకని మన పత్రి సార్ వచ్చినప్పుడు మనకి ఏం చెప్పారంటే సంసారంలోనే నిర్వాణం. అంతేనా చెప్పింది? ధ్యానము ఎవరు అలవాటుగా చేయరాదు. ధ్యాన అనుభవాలు, జీవిత అనుభవాలు విశ్లేషించరాదు. మనసుతో అందరూ కూడా ఫ్రెండ్షిపే చేయాలి కానీ ఎవరు ఫైట్ చేయరాదు. మనసు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? మనం పోట్లాడబడేదానికన్నా మనసుతో మనసు అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసినప్పుడు మీరు చిన్నగా, ఎందుకంటే ఆ ఒక్క పొరని మీరు దాటారంటే ధ్యాన స్థితిలో ఆటోమేటిక్ గా మనం చేసేది కాదు మాస్టర్స్ ధ్యానం అంటే. ఆటోమేటిక్ గా జరిగిద్ది ధ్యానం మన లోపల. అది ఎప్పుడంటే మనసు అనే ఈ యొక్క పొర తొలగినప్పుడు ధ్యానం అనేది సహజంగా తనంతట తానే మన లోపల జరిగేటువంటి ఒక ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. కాబట్టి మనసు గురించి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటామో చిన్నగా 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 మనం, ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి జీవితంలోంచి ఒకేసారి సడన్ గా ధ్యానంలోకి ఎంటర్ అవుతాము. ఈ ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనం ఎక్కడెక్కడో వినేసి అన్ని సబ్జెక్టులు కూడా వినేసి అన్ని కూడా పుస్తకాలు చదివేసుకొని చిన్న చిన్నగా అదే మనం అనుకుంటాము. అది మనం కాదు. ఒక స్థితి దాటనంత వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎక్కువ. ఈ ప్రయత్నం చేయాలంటే ఏంటంటే ఏదైతే మీరు కాదో అది దాన్ని మీరు అంగీకరించాలి. అంటే నాకు ఇది తెలియదు అనుకోండి, తెలియదు అన్న విషయం మీకు తెలిసినప్పుడే కదా మీరు తెలుసుకునేది. మీ గురించి మీకు తెలియదు అన్న విషయం మీకు తెలిస్తేనే కదా మీ గురించి మీరు తెలుసుకునేది. అవునా? ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి. మనకి ఏంటంటే మన గురించి మనకు తెలియదు అన్న విషయం. అట్లాగా చాలా రకాలైనటువంటి కోణాలు ఉన్నటువంటి ఈ మనస్సుని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దాకా చెప్పిన సబ్జెక్టులో కూడా ఏంటంటే కొంచెం ఒకేసారి వెళ్ళదు మాస్టర్. ఈ సబ్జెక్ట్ మనసు అనే సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా ఒకేసారి సూటికి వెళ్ళేది కాదు. ఎందుకంటే దాని గురించి అది చెప్తుంటే అది ఎంతో, అదే ఇక్కడ మాయ. ఎందుకంటే మనసు గురించే చెప్తా ఉంటే అది వినదు. పక్కోళ్ళ గురించి చెప్తే బాగా వినిద్ది అది. ఎందుకంటే దాని గురించి అది వినాలంటే కొంచెం కష్టం కాబట్టి ఈ సబ్జెక్ట్ ని మీరు కొంచెం కొంచెం అంటే పాటలు పాటలుగా వినాలి మీకు టైం ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి మీకు టైం కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం పాటలు పాటలుగా వినండి. ఈ సబ్జెక్ట్ అనేది అల్టిమేట్ గా మీకు వర్కౌట్ అవుతుంది మీ జీవితంలో. ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనం ప్రాక్టికల్ గా చేయాలి. ఏదో మనం ఒక సబ్జెక్ట్ వినేసి ఒక గంట వెళ్ళేనేది కాదు. నేను చెప్పేటువంటి ప్రతి సబ్జెక్ట్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ గా చెయ్యాలి. అంటే మనం కొంచెం 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 ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే మన జీవితంలోకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న ఉన్నట్టు ఈ రోజు ఎందుకు ఉండదంటే మన ప్రాక్టీస్. ఒక స్టెప్ అన్నా సరే మనం ముందుకు వేసినప్పుడు దాంట్లో మార్పు అనేది మనకు కనపడింది, 100% కనపడింది. నేను చెప్పాను నాకు ఈ రోజు ఒక అనుభవం వచ్చిందని చెప్పాను. ఎప్పుడు వచ్చినా సరే నేను ఆ రోజు జరిగిన అనుభవం ఖచ్చితంగా చెప్తా, నాకు ఏం జరిగింది అనేది. ఎందుకంటే నాకు ఏదో ఒక అనుభవం ఉంటుంది ఆ రోజుకి. ఏ రోజు నాకు అనుభవం లేకుండా ఉండదు. ఎందుకంటే మనం కళ్ళు తెరుచుకొని ఉంటే మన జీవితంలో సృష్టి అనేది ప్రతి క్షణం కూడా జరుగుతూ ఉంటది. అవునా కాదా? ప్రతి క్షణము ఇందాక గంట ముందు ఒకలాగా ఉంది, గంట తర్వాత మారిపోయింది ఇప్పుడు సృష్టి. ప్రతి క్షణము కూడా సృష్టి అనేది జరుగుతూ ఉంది. ఆ సృష్టితో పాటు మనం వెళ్తూ ఉంటే మనకు అర్థమైంది ఏం జరుగుతుంది అన్న విషయం కూడా. కాబట్టి
మనమేమి వినలేదు, మనమేమి నేర్చుకోలేదు. జరిగింది జరిగిపోయింది. అందరికీ శుభరాత్రి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, మరియు ఉన్నతలోక మాసులకు, మహావతార్ బాబాజీ గారికి, ఎందరో కాంతి కార్యకర్తలకు, ఈ జూమ్లో ఉన్నటువంటి అందరి దైవ స్వరూపాలకు, పరోక్షంగా మన యొక్క సామూహిక శక్తికి అనుసంధానమైనటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.